హాయ్ గైస్, అందరికీ నమస్తే. నిజం చేదు లాంటిది, అబద్ధం తీపి లాంటిది అని ఊరికే అనలేదు. ఎందుకంటే ఈరోజు చాలామంది నిజాలు మాట్లాడుతూ ఉంటే అందరికీ నచ్చట్లేదు. కానీ అవే నిజమని మనం నమ్మాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి రాజకీయ నాయకులు ఒక అబద్ధాన్ని నిజమని చెబుతూ మనని చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేస్తూ పెంచారు కాబట్టి మనకి నిజమేదో అబద్ధమేదో నమ్మలేకపోతాం అన్నమాట. కానీ మీరు కళ్ళతోని చూస్తే మాత్రమే మనకు నిజమేందనేది అబద్ధమేందనేది తెలుస్తుంది. కానీ మనం ఇంకా గుడ్డిగా అదే నమ్ముతూ వెళ్తూ ఉంటాం. నిజమేదో అబద్ధమేదో తెలీదు. ఇంకా తెలిసిన వాళ్ళు సోషల్ మీడియాలో దాని గురించి చెప్పినా కూడా మనకి అర్థం కాదన్నమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ అయ్యే ఉంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీకాంత్ భారత్ యాక్టర్ కానీ అండ్ ఈ రామకృష్ణ ఆయన పేరు సంథింగ్ ఉంటుంది, రాహుల్ రామకృష్ణ అనే యాక్టర్ కానీ వీళ్ళిద్దరూ అండ్ ఇంకా చాలామంది కూడా నిజాన్ని అనేది అంటే సోషల్ మీడియాలో చెప్తా ఉంటారు. అంటే చెప్పిండ్రు వాళ్ళు దేని గురించి అంటే మహాత్మా గాంధీ గురించి చెప్పారన్నమాట. ఆయన మహాత్ముడు కాదు, ఆయన ఒక క్రూయల్ వ్యక్తి అది అని చెప్పారు. కానీ నిజాలు తెలియకుండా కమెంట్స్ పెట్టుడు, వాళ్ళ కింద థ్రెటన్ చేసుడు, ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలామంది చేశారు కూడా, నేను చూశాను. ఆయన డిలీట్ కూడా చేశారు కామెంట్. అండ్ ఈ శ్రీకాంత్ భారత్ అనే ఆయన కూడా ఆయన కూడా యాక్టర్ కూడా వీళ్ళు థ్రెటన్ చేయడం వల్ల సారీ కూడా చెప్పాడు. కానీ అది నిజమా అబద్ధమా అనేది ఫస్ట్ నువ్వు చదివి తెలుసుకుంటే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి థ్రెటన్ చేసుడు, నేను చంపేస్తాను బెదిరించుడు